బాపు రమణీయం మూడవ భాగం 34:20. దొర రావు గోపాల్, మన ఊరికి ఫ్యాక్టరీ వచ్చిందంటే చింత చెట్టుకి ఎన్నాకులు అన్ని లక్షల రూపాయలు కురుస్తాయి. నీ బిడ్డ కొండంత చదువులు చదివేసి అమెరికా వెళ్ళిపోతాడు. నీ సోదరుడికి సాలుకు 10,000 డాల్డాలు పంపిస్తా. పాల్ సారథి, డాడీ డాలర్స్ అనాలి, డాల్డాలు కాదు. దొర, డాలర్ అంటే తేలిపోద్దిరా, డాల్డా అంటే మాట మాటకి బరువు ఉంటుంది. జనం వైపు తిరిగి, డాల్డా అనగా సీమ రూపాయలు. మన రూపాయల కన్నా మందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. మన ఊరి పాండవుడి సినిమాలో డైలాగ్. 3 ముత్యాలు అపురూపమైంది అని మురిసిపోదగ్గ చిత్రమే అన్నాడు ఒక చలనచిత్రకారుడు ముసాఫిర్ అనే హిందీ చిత్రం చూసి. ఆ చిత్రం చూసిన వాళ్ళకి ఆ మాట విచిత్రంగా, ఏమంత పెద్ద అతిశయోక్తిగా కనిపించదు. బొంబాయి నుండి కూడా అప్పుడప్పుడు మంచి చిత్రాలు వస్తాయన్న లోకోక్తి నిజమే అనిపిస్తుంది. ఇంతకుముందు ఈ పద్ధతిలో ఈ శిల్పంతో మలచిన చిత్రాలు రాలేదు కాబట్టి అపూర్వం అని కూడా అనొచ్చు. ముత్యాల వంటి 3 కథలు అందులో మెచ్చదగ్గ చాకచక్యంతో కలిపారు. ఎటొచ్చి మూడోది నకిలీ ముత్యం. అది పక్కన ఉండటం వల్లనే మిగతా రెండింటి విలువ మరీ కొట్టొచ్చినట్టు కనపడి. ఈ కథలలో సౌందర్యం అక్షరాల మనోహరంగా భాషించి దర్శక నిర్మాత ఫిలిం గ్రూప్ ఋషికేశ్ ముఖర్జీ అందమైన ఈ కథలను రెండింటిని, మొదటి 2 అంత మనోహరంగా చలనచిత్రకళ చెప్పుకోదగ్గ అర్థ నిర్వచనం అనిపించేంత చక్కగా రూపొందించి అంత మంచి పని చేసినందుకు పాప పరిహారార్థం అన్నట్టు 3వ కథ అదే ప్రధానమైన వాటికి జోడించారని ఈ ఘనత దర్శకుడు పూర్తిగా స్వీకరించాలా? అందులో పాల్గొన్న ప్రముఖ నటుడికి భాగం ఇవ్వాలా అన్నది వాళ్ళు తేల్చుకోవాల్సిన సమస్య. 3ంటికి కథాస్థలం ఒకటే. ఒక చిన్న అద్దె కొంప. కష్టాల కడల నుంచి సుఖతీరాల వరకు వెళ్ళే దారిని పోయే వారి కది మయి. మూఢ విశ్వాసం అంటే అనవచ్చు, కానీ కారణం ఏమైనా పుట్టెడు కష్టాలతో ఇంటికి వచ్చిన కుటుంబాలు ఇట్టే గట్టెక్కి ఆనందంగా మరో ఇంటికి వెళతారు. కవిత్వపు పరిభాషల్లో చెప్పుకోవాలంటే నిరాశ భరిత హృదయాలలో ఆశాజ్యోతి ఉదయించి దుఃఖ తిమిరాన్ని పటాపంచలు చేసి వేస్తారు. జీవితం బాగుందన్న సంతోషం, బాగుంటుందన్న ఉత్సాహం, ఉండాలన్న ప్రగాఢ ఆశాభావం కలుగు. ఉసూరన వచ్చిన వాళ్ళు క్షామ్మని నవ్వుతూ పేరుతూ వెళ్తారు. మొదటి కథలో బంతిపూల రథమల్లి నిండుగా కాంతివంతంగా ఉన్న ఓ అమ్మడు, ఆమెకు మనసిచ్చి పుచ్చుకున్న ప్రాణేశ్వరుడు ఆ ఇంటి అద్దెకు దిగుతాడు. అతగాడు పుచ్చుకోనిదల్లా పెళ్లికి వాళ్ళ నాన్నగారి అనుమతి ఒక్కటే. ఆయన ఓ పట్టాన పెళ్లి మంజూరు చెయ్యడన్న నమ్మకం కొద్ది, ఈ అమ్మాయినే పెళ్ళాడాలన్న పట్టుదల కొద్ది అతడు చివరికి ఎవరికీ చెప్పకుండా ఆమెను తీసుకొని బస్తీ వచ్చాడు. కీడించి మేలంచాలని ఆ అబ్బాయి ఓ పురోహితుడిని తీసుకొచ్చి భజా భజంత్రీలు లేకపోయినా అగ్నిసాక్షిగా శాస్త్రోక్తంగా ఆమె మెడలో పుస్తే ముడేసి ఆ వైనం తండ్రికి రాస్తా. ఇంకనైనా వచ్చి ఆశీర్వదించి. తండ్రి మండిపడి జవాబు రాయకుండా చక్కా వస్తా. కుర్రాన్ని లొంగదీయాలన్న పట్టుదల. ఆయన భార్య కూడా వస్తుంది. కోడల్ని ఇంటికి తీసుకెళ్లాలన్న సంకల్పం. భార్యాభర్తలు భిన్న సంకల్పాలు కలిసి ఆ ఇంటికి వచ్చి తలుపు తట్టిన వేళ ఆ వృద్ధుల్ని ముగ్ధుల్ని చేసేంత తీయని పాట వినపడు. సంగీత దర్శకుడు సలీల్ చౌదరి ఆ పాట కట్టి లత పాడి. కొన్ని నిమిషాల తరువాత గృహలక్ష్మి వచ్చి తలుపు తీసి ఎదురుగుండా ఉన్న పార్వతీ పరమేశ్వరుని చూసి
ఇంటాయన ఆయన భార్య పలకరి అద్దె పుచ్చుకు వెళ్ళడానికి వచ్చారనుకోడు. భర్త బజారుకి వెళ్ళాడని చెప్పి లోపల కూర్చోబెట్టి మర్యాద చేస్తుంది. ఆ రోజునే తన గృహలక్ష్మిగా తన ఇంట వంట మొదలు పెట్టినందువల్ల వచ్చిన అతిథులిద్దరికీ భోజనానికి ఉండమంటారు. మావగారు మండి పడబోతారు, కానీ కలకంఠికంత కన్నీరొలకటం చూసి చల్లారిపోతారు. ఇంకా కాసేపు అయ్యేసరికి ఆమె వినయం, వందనం, రూపురేఖ, తీరు తెన్ను చూసి సంతోషపడతారు. ఆమె పెట్టిన కమ్మని వంటకాలు తిని గుమ్మైపో. ఇంత మంచి కోడలు ఎంత పుణ్యం చేస్తే దొరుకుతుందన్న భావంతో అతని మనస్సు నిండిపో. ఇంకో నిమిషం తర్వాత సుబుద్ధుడు బజార్ నుంచి వచ్చి వంటిట్లో సాక్షాత్తు తల్లిదండ్రులుండ చూసి గుండె గుబేలుమని కొయ్యబారిపో. అతన్ని చూడగానే తండ్రి గట్టిగా చీవాట్లు వేస్తాడు. అయితే అది అతని ముందు ఆయన సంకల్పించిన ప్రకారం కొడుకు ఈ పిల్లని పెళ్ళినాడందుకు కాదు, ఇంత చక్కని కోడలు ఇంటికి మహాలక్ష్మిని తీసుకువచ్చి ఇలాంటి పాడు కొంపలో చాప గుడ్డ మంచం ముక్క లేకుండా, చెంబు తప్పేలా లేకుండా, నౌకర్లు చాకర్లు లేకుండా ఇలా ఉంచి కష్టపెడతావా గాడిద అని అంత ఆనందంగా స్వగృహానికి పెద్ద సంఘటనలు, సంఘర్షణలు, కృత్రిమమైన పతాక సన్నివేశాలు లేని ఈ కథని మరుపురాని మధుర ఘట్టమనిపించే రీతిన దర్శకుడు చిత్రించాడు. కోడలుగా సుచిత్రా సేన్, కుమారుడిగా శేఖర్, అతని తల్లిదండ్రులుగా దుర్గా కోటే, నజీర్ హుసేన్ కథకు దాన్ని చిత్రించిన శిల్పానికి తగ్గ స్థాయిలో నటించారు. రెండో కథలో 10 కాలాల పాటు జ్ఞాపకం ఉండే తరహా నిశిత విమర్శ, అందరికీ తెలిసిన నిరుద్యోగ సమస్య స్వరూపాన్ని అది చెప్పగల, ఇందులో చెప్పలే విషాద గాథల రూపాన్ని లీలగా చూపించి, ఇందులో తండ్రిగా నజీర్ హుసేన్, కోడలుగా నిరూపా రాయ్, చిన్న కుమారుడిగా కిషోర్ కుమార్ నటించారు. కిషోర్ కుమార్ నటన చాలామందికి అతి అనిపిస్తుంది, కానీ ఒక్క క్షణం అలా ఆలోచిస్తే అలా అనిపించింది. పై 2 కథలలో శిల్పం చూస్తే కథక చక్రవర్తి ఓ హెన్రీ జ్ఞాపకం వస్తుంది. మూడో కథని చూశాక మటు లాస్ట్ లీఫ్ అంటే ప్యారడీ, నేను రాసిన కథకి దీనికి పోలిక లేవని చెబుతాడని. ఇందులో దిలీప్ కుమార్, ఉషా కిరణ్, డెయిసీ ఇరానీ ఉన్నారు. అసలు కథ ఇది కాదు. తెరల వెనక నుంచి కిటికీ కటకటాల అవతలి నుంచి దిగులుగా చూస్తూ దిలీప్ కుమార్ ప్రదర్శింప ప్రయత్నించే షోకేలి వ్యధ. మొత్తం మీద దిలీప్ కుమార్ అతని నటన, వేషభాషలు, ఇది చిత్రించిన విధం చూడగా మనకు బోధపడని ఊహలేవో బోలెడున్నాయని. అంటే ఉంటే గింటే కూడా ఊహలు మంచివే కానీ మనవి కాదని కూడా అనిపి. కాగా ఈ చిత్రం పొడుగునా విలక్షణమైన వయోలిన్ సంగీతం భాషా జాతి భేదాలు అతీతమైతే కావచ్చు, కానీ మన కథ చెప్పుకుంటున్నప్పుడు ఇంగ్లీష్లో బాధపడడం, మరో భాషలో కోప్పడడం ఏమంత ఆఖండంగా రాణించదు. మన ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలా, కళ పేరిట పబ్లిక్గా అలాంటి పనిచేస్తే అది ఘనత అనిపించుకో. ఇందులో భగ్న ప్రేమికుడి హృదయ బాధని సంగీతంలోకి తర్జుమా చేసిన సలీల్ చౌదరి, సింఫనీ నోటేషన్స్ దగ్గర నుంచి రాక్ అండ్ రోల్ మినహా రకరకాల మట్లు ఎరువు పట్టుకొచ్చి వాటిని హిందుస్థానీ రాగాల్లో మిలాయించేసి ఎదటి మనిషి హృదయాన్ని కదలించవలసిన ఘట్టాలు, ఆ హృదయానికి సన్నిహితమైన సంప్రదాయ సంగతి, తరతరాలుగా వంటబట్టిన దేశీయ స్వరార్ణవం సంగతి గుర్తుంచుకొని వ్యవహరిస్తే లక్ష్యం నెరవేరే. కాకపోతే ఆశించిన ఫలితం లభించటానికి బదులు ఆ ప్రయత్నం యావత్ క్షణంలో సగంలో హాస్యాస్పదం అయిపోయే ప్రమాదం అయ్యింది. దీనికి తోడు దిలీప్ కుమార్ విలక్షణమైన తరహాలో ప్రవేశించడం, ఎవరో తనకి అన్యాయం చేశారన్నట్లు కథ ప్రకారం అతనే నాయకికి అన్యాయం
లోకాన్ని ఒక తరహాగా చూడటం, కటకటాల వెనక నుంచి తప్ప కనపడకపోవటం, మాటలు అస్పష్టంగా తప్ప అనకపోవటం మొదలైనవన్నీ చూస్తే దేశవాళి ఆశీర్వెన్స్ బిరుదు గడించాలన్న ఊహ ఉన్నట్టు ఇది ఘనత అయినట్టు. ఈ ఎరువు శిల్పానికి బరువు మాటలు జోడించడంలో ఈ పద్ధతిలో అర్థం సామాన్యుడికి బోధపడదని కూడా అనుకో. వాస్తవికతను పోషించాలన్న ప్రయత్నం దిలీప్ కుమార్ నటనలో ఆద్యంతం కనబడు. దానికి పొసగని విధంగా పరిగర్భితమైన సంభాషణ పుస్తకాల్లో రాసుకు చదువుకునే అతడు వర్ణిస్తుంటే ఆ నటనకు భాషకు పొసగ ఫలితం చాలా కృత్రిమంగా తయారు. ముసాఫిర్ చిత్రంలోని మూడవ కథలు పక్షపాతం వల్ల కాళ్ళు పడిపోయిన ఒక చిన్న పిల్లవాడి ఆ శక్తి రావటం ముఖ్యం. ఈ చిత్రం ద్వారా ఇవ్వదలిచిన సందేశాన్ని ఈ కథ ద్వారానే దర్శకుడు బట్వాడా చేసే ప్రయత్నం చేసి కిటికీ పక్కనున్న చెట్టుకి పువ్వులు పూయగా నడక వచ్చేస్తుంది అని దిలీప్ కుమార్కి ఆ పిల్లవాడిని నమ్మిస్తుంది. ఆ ప్రకారం ఓ రోజు పొద్దున్నే అతడు లేచేసి చెట్టుకి పువ్వులు వెంటనే కుర్రాడు లేచి నడిచేస్తాడు. ఇది సినిమా సైకాలజిస్టుల చికిత్స. దీనికి ఆధారభూతమైన ఓ హెన్రీ కథ లాస్ట్ లీఫ్లో సంగతి ఎందుకు భిన్నం. అందులో అమ్మాయి పెరట్లో చెట్టు నుంచి రోజు రాలిపోయే ఆకులు చూస్తూ అవన్నీ రాలిపోయేసరికి తన ప్రాణాలు పోతాయన్న దురభిప్రాయంతో పిచ్చి నమ్మకంతో దిగులు పడు. ఆ సంగతి తెలిసిన చిత్రకారుడు రాత్రిపూట చెట్టుపక్క గోడ మీద ఆకు బొమ్మ చిత్తి మర్నాడు ఉదయానికి చెట్టు మీద ఆఖరి ఆకు నిజంగా రాలిపోయిన గదిలోంచి చూసిన అమ్మాయికి మడు గోడ మీద బొమ్మ ఆకు రాలలేదన్న అభిప్రాయం. తద్వారా ధైర్యం, ఆశాభావం కలిగిస్తుంది ఆమె కోరు. నిజంగా అటువంటి ఏర్పాటు లేకపోతే ఆ అమ్మాయి ప్రాణాలు పోవడం ఖరారని ఆ కథ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు వారు. కానీ దాన్ని తెరగేసి ఈ కథలో పై విధంగా వాడే తేడా ఒకటి. ఆ ఊహ మంచిదైనా మనది కాదు, ఈ ఊహ మంది అయినా మంచిది. ముసాఫిర్ చిత్రాన్ని మే 2 మద్రాస్ అశోక టాకీసులో పత్రికల వారికి చూపించారు 1957. ఈయన పిక్చర్ మొదటి వారం ఫ్లాప్ అన్నారు, కానీ రెండో వారం పికప్ అయ్యిందట అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బాపు గారి బొమ్మ భార్య కన్న తర్వాత బయట నుంచి కూర్చొని చూస్తున్న భర్త పుట్టింది నాగేశ్వరరావా సావిత్ర అని అడుగుతున్నాడు. అంటే ఆడ మగ అన్నాడు. ఇదొక కార్టూన్. పెళ్ళయి అత్తారింటికి వెళుతున్న కూతురి వాణిశ్రీతో తండ్రి కాంతారావు అంటాడు, నీ అందం, ఆరోగ్యం, నీ చదువు, సంస్కారం ఇవే నిజమైన నగ. నీ వినయం, వందనం, నీ నిదానం, నిగ్రహం ఇవే నిన్ను కాపాడే ఆయు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలే తప్ప ఏడుస్తూ కూర్చో. నువ్వు హాయిగా సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్లను చూడ్డానికి రా. ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు. నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకో, నీ కష్టాలు నువ్వే భరాయించుకో.
ప్రతి గుండెలో గోరంత దీపం కటిక చీకటిలా కష్టాలు చుట్టుముట్టిన ఆ దీపమే కొండంత వెలుగై నీకు దారి చెబుతుంది. ఆ దీపం పేరే ధైర్యం, దాని పేరే గెలవడం అన్న ఆశ. గోరంత దీపంలో రమణ గారి డైలాగ్. బాపు కార్టూన్లో మన హాస్య నటుడు, క్యారెక్టర్ నటుడు, తెలుగువారి దిలీప్ అని పిలువబడేటువంటి చలం మీద ఒక కార్టూన్ రాశారు ఆయన. చిత్ర జగతిలో చలం స్థానం, నిశ్చలం అచంచలం. 10 ఏళ్ళుగా అది పెరగాలి తరగాలి. మళ్ళా చిత్ర జగతిలో చలం స్థానం, నిశ్చలం అచంచలం. 10 ఏళ్ళుగా అది పెరగాలి తరగాలి. ప్రతిభావారి చిత్రం ఏది నిజం, ఏది అయినా కాకపోయినా బ్రహ్మాండమైన స్టార్ వాల్యూ, పెద్ద సెట్స్, 25 పాటలు, 30 డ్యాన్సులు లేకపోయినా కాస్త మంచి కథ దాన్ని చెప్పాల్సిన పద్ధతిలో చెప్పగల దర్శకుడు, స్టార్ వాల్యూ లేకపోయినా ప్రతిభ గల నటీనటులు ఉంటే నిర్మాత తన చిత్రాన్ని విజయవంతం చేసుకోగలడన్న మాట నిజం. నిజానికి లక్షల ఖర్చుతో కూడిన ఈ పరిశ్రమ ఇటువంటి నిజాలను నిరూపించడానికి ఎవరూ ఉబలాట పడరు. అటువంటి ఉబలాటం వల్లనే జరిగేవి కావు. స్వప్రయోజనం కోసమే అయినా అలా చేసి సత్ఫలితాలు సాధించాలన్న సంకల్పం, సాధించగలమన్న ఆత్మవిశ్వాసం, అందుకు తగ్గ దక్షత ఉండాలి. తక్కువ ఖర్చుతో అతి త్వరితంగా ప్రతిభా పిక్చర్స్ నిర్మించిన చిత్రం ఏది నిజం ఈ సమాజాన్ని నిరూపించి. ఈ దృశ్య యువ నిర్మాత శ్రీ ఘంటసాల కృష్ణమూర్తి అభినందన. ఈ చిత్రంలో అనేక విషయాల్లో కొత్తదనం కలప. మొట్టమొదటిది కథ. హత్యా నేరాన్ని ఆధారంగా చేసుకొని కట్టుదిట్టమైన పద్ధతిలో రూపొందించడం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదే మొదటిసారని చెప్పచ్చు. ఈ దృష్ట్యా ఈ పంథాలో తయారైన అనేక హిందీ చిత్రాల కన్నా ఇది చాలా మెరుగు. ఏది నిజం చిత్రం కథ పూర్తిగా స్వతంత్రం కాదు. ఫ్యూజిటివ్ అనే ఇటాలియన్ చిత్రం కథా వస్తువును మాత్రం తీసుకొని కథా స్వరూపాన్ని, పాత్రలను బాగా మార్చి దాన్ని మన వాతావరణానికి అనుగుణంగా అసంగతాలకు సాధ్యమైనంత వరకు ఆస్కారం ఇవ్వకుండా చిత్రించారు. కథ పొడుగునా సున్నితమైన హాస్యం తొలి. కొత్తదనం పట్ల దర్శకుడు బాలచందర్కు గల ఆసక్తి వివిధ సన్నివేశాలను సహజంగా మోతాదుగా చిత్రించడం చాకచక్యం చిత్రానికి వన్నె తెచ్చి టైటిల్స్ చూపించడంలో కూడా కొత్తదనం. కొండల మీద, బండల మీద, జట్కా బండ్ల మీద, గంగిరెద్దు వీపుల మీద కూడా పేర్లు చూపించి వాటిని పురస్కరించుకొని పల్లెటూరి దృశ్యాలు ఆరు బయట దృశ్యాలను ఎంతగా సద్వినియోగం చేసుకున్న చిత్రాలు అరుదు. కథ చాలా వరకు అడవిలో, కొండల మీద పెద్ద సెట్ అన్నది మనసబు ఇల్లు ఒక్కటి. అది మాత్రం జమీందారు భవంతి ఫాయిల. కథా చిత్రంలో చెప్పుకోదగ్గ మరొక విషయం చాదస్తం లేకపో. తిరుపతి హత్య, రామి ఇల్లు వదిలిపోవడం, కోటయ్య ఖైదు నుంచి తప్పించుకోవడం అవి బాగా రాణించాయి. అయితే కథాంతంలో మనసబు చేతని అతని ఊహాపోహలు, పన్నాగం యావత్ వివరంగా చెప్పించడం ఈ పద్ధతికి విరుద్ధం. అసంగత, అనవసరం అనిపించే వాటిలో నాగుపాము ఉపాఖ్యానం కూడా ఒకటి. అయితే మంచి కాకపోతే చెడ్డ అన్న పద్ధతిలో పాత్రలను మూసపోయకుండా ఉండటానికి ప్రయత్నం జరిగి ఉన్న దుష్ట పాత్రలు మూడింటిలో మనసకు మాత్రం
పూర్తిగా స్వతహాగా ఉన్న దుష్ట బుద్ధివత్ మొదట దుశ్చేష్టలు చేసిన తర్వాత నుంచి వాటి పర్యవసానాలే ఆ పాత్రను నడిపిస్తాయి. దుస్సంకల్ప బలం కంటే భయం బలమే ఎక్కువగా కనిపిస్తాయి. నేరాన్ని మరొకటి నెత్తి మీదకు నెట్టేయడంలో మునసబుకు మద్దతు ఇచ్చిన ఇద్దరిలో పూజారి మైనపు భయ మానసికంగా దుర్బలు. అందువల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా మద్దతిస్తారు. రెండో వ్యక్తి డాక్టర్. మొదట్లో ప్రబోధం దురాలోచన లేకపోవడం అతన్ని తప్పుడు సాక్ష్యానికి పొరికొల్పిన తరువాత మదన పడతాడు. పగ సాధించడానికి ఖైదు నుంచి పారిపోయి వచ్చిన కోటయ్య హంతకుడి పేరు చెప్పాలా కూడదని ఆఖరు క్షణం వరకు అటు ఇటు ఊగిసలాడుతూనే ఉంది. తనకి హాని చేసిన వాడి అంతు కనుక్కోవాలని వచ్చిన కోటయ్య ఫ్యూజిటివ్లో కథానాయకుడిలా అఘాయిత్యాలు చెయ్యలేకపోతాడు కూడా. కాలం కర్మం పోలీసులు తుపాకులు ఎదురు తిరిగిన తరువాతే హంతకుడు శిక్షితుడవుతాడు. ఈ కథలో ప్రేక్షకులను బాగా ఆకర్షించగల పాత్ర కోటయ్య బావమరిది తిరుపతి. అప్పనంగా వచ్చే డబ్బుకు ఆశించని వాడు దేనికి భయపడు, ఎవరిని ఖాతరు చెయ్యడు, నిత్య చైతన్యవంతు. ఈ భూమికను జోగారావు బాగా మెప్పించాడు. మనస భూమిక నిర్వహించిన గుమ్మడి వెంకటేశ్వరరావు తొణుకు బెణుకు లేకుండా అతి హుందాగా నటించి గుమ్మడి నటన వల్ల మనస భూమిక బాగా రాణి. చివర కొన్ని చోట్ల మొత్తం మీద మొదటి నుంచే చివర వరకు ఒకే స్థాయిగా సాగి కథానాయకుడి భూమికను మొదటిసారిగా నిర్వహించిన నాగభూషణ ప్రతిభగల నటుడుగా తన సామర్థ్యాన్ని రుజువు చేసుకుంది. ముఖ్యంగా మెలోడ్రామా జారిపోగల సన్నివేశాలు మితి తెలిసి నిగ్రహంతో నడిచి ఆ భూమిక వాస్తవికతను బలాన్ని చేకూర్చారు. పూజారిగా వంగర, నాటు వైద్యుడిగా రమణారెడ్డి, రామిగా జానకి, రామి తల్లిగా హేమలత సామర్థ్యంతో నటించి చిత్రం విజయవంతం కావటానికి తోడ్పడు. ఈ కోవలో చెందిన కథలలో పాటలకు చోటుండదు. అయినా సాధ్యమైనంత వరకు అడ్డు రాకుండా చేయటానికి ప్రయత్నిస్తూ 4-5 పాటలు చొప్పించారు శ్రీ వేణు. సమకూర్చిన సంగీతం చక్కగా ఉంది. 1956లో వచ్చిన సినిమా. గోపి ఏన చదవకపోతే మనిషి రువ్వున చంద్రుడిపైకి ఎగిరేవాడ, గిరగిరా తిరిగి వచ్చేవాడ. అప్పుడు మాధవయ్య అంటాడు, అంటే బుద్ధిమంతుడి సినిమా. అక్కినే దేవుడు చల్లగా చూడకపోతే అక్కడే గల్లంతైపోడా, ఆనవాలు చిక్కేవాడ. ఇది సినిమాలో పాటను వసరాజు రాశాడు. బుద్ధిమంతు చదవకపోతే మనిషి రివ్వున చంద్రుడిపైకి ఎగిరేవాడ, గిరగిర తిరిగి వచ్చేవాడ. మళ్ళీ అదే నాయకి గోపి అనే కుర్రాడి వేషం, మాధవయ్య అంటే పూజారి అన్నగారి వేషం. దేవుడు చల్లగా చూడకపోతే అక్కడే గల్లంతైపోడ, ఆనవాలు చిక్కేవాడు. దీనికి కొసరాజు పాట. తాత తీసేసిన తహసీల్దార్ అల్లు రామలింగయ్య. తీత లోగడ తానీషా డబ్బుతో రామదాసు రామాలయం కట్టించినట్టు నేను గవర్నమెంట్ వారి డబ్బుతో ఒక ఇల్లు కట్టించుకున్నానండి. దానికి రామాలయం అని కూడా పేరు పెట్టాను. రాముల వారికి సపరేటుగా ఒక రూమ్ కూడా కేటాయించాను. అయినా నా మీద కెట్టని వాళ్ళు గవర్నమెంట్ వారికి నేరాలు చెప్పి నన్ను సస్పెండ్ చేయించారంటాడు అల్లు రామలింగయ్య. తీసేసిన తహసీల్దార్ తీత పాత్రుడు. వరలక్ష్మి ఫిలిమ్స్ వారి సతీ సావిత్రి. వరలక్ష్మి ఫిలిమ్స్ వారి తొలి చిత్రం సతీ సావిత్రి ప్రత్యేక ప్రదర్శనం మద్రాస్ పారగన్ టాకీసులో జనవరి 24 జరిగింది. ఎస్ వరలక్ష్మి, నాగేశ్వరరావు, ఎస్పి రంగారావు ముఖ్య భూమికలు నిర్వహి. ఇతర నటులు నాగయ్య, సూరిబాబు, దొరస్వామి, రేలంగి, డాక్టర్ శివరామకృష్ణయ్య, ఋష్యేంద్రమణి, సూర్యకాంతం సిర్. ఈ చిత్రానికి కళారు కృష్ణ తులాభారం, దర్శకుడు నాగభూషణం దర్శకుడు.
పాటలు పాతవి, మాటలు శ్రీ రావూరి గారి, రావూరి వెంకట సత్యనారాయణ గారి. మృదు గీతి రీతి వరలక్ష్మి అన్నమాట. అశ్వపతి అనే రాజుకు లేక ఒక పుత్రిక, ఆమె పేరు సావిత్రి. ఆమె కొంతకాలం పాటు సతీ అనసూయ కథ విని సినిమాగా చూసి తాపీగా పిల్లలందరికీ మళ్ళీనే పెరిగి పెళ్ళేడుకొస్తుంది. అప్పుడు నారదుడు సావిత్రిని అడవిలో ఉన్న సత్యవంతుడి మితిమీరే నాతి, ఇది సూర్యకాంతం అన్నమాట. ఆ పైన యమధర్మరాజుని విడివిడిగా కలుసుకుడు. మరి కొంతకాలం తాపీగా సాగాక సావిత్రి సత్యవంతుడు అడవిలో కలుసుకుంటారు. సత్యవంతుడు అమ్మవారి బొమ్మ వెనక దాగి అసత్యవాణితో సత్యమైన ప్రేమను ప్రకటిస్తారు. మరికొంతకాలానికి వాళ్ళిద్దరూ అడవిలోనే కలుసుకొని అప్పుడు పెళ్లి జరుగుతుంది. ఇంకా కొంతకాలానికి కాలాతీతం కాబోవడంలో అంతక భూపాలుడు రంగారావు వాళ్ళిద్దరిని అంటే యముడు ఈ అడవిలోనే కలుస్తారు. తర్వాత కథ తెర మీద చూడండి. మీరు ఇదివరకు కొండకతో చూసిన వరుస ప్రకారమే వెండి తెర మీద కథ కూడా సూటిగా తాపీగా సాగు. మైలవర్పు కంపెనీ వారు వినిపించిన పాటలు పద్యాలు ఒకటి తర్వాత మరొకటి వరుస క్రమాలలో ప్రత్యక్షమవు. రంగారావు నటన, మాధవపెద్ది సత్యం పాటలు, యముడి భూమిక బాగా ఉప్పి ఈ కథలో రేలంగి సీతల హాస్యం అలా ఉండగా సూర్యకాంతం మితి దాటి చెలరేగిపోయి గడుసరిగా గయ్యాడిగా తగ్గవుల్ల మాదిగా అనేక సార్లు పెడసరి తెలుగు పడతులు విమర్శ చెయ్యగలిగిన సూర్యకాంత్ ఇందులో మరీ తెలుగు మీరిగిపోయి ఎంత మహమ్మారైనా ఏ భారత నారి సాహసించని మాటలు ఇదిగో నా పుస్తె తెంపి మరీపో అనే ధోరణిలో ఈ విధంగా హాస్యం సరఫరా చేయబోవడం శోచనీయం. ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణ సావిత్రిగా నటించిన ఎస్ వరలక్ష్మి గారు. ఆమె పాడిన పాడు పద్య మధురమైన కంఠస్వరం తోడై అతి శ్రావ్యంగా వినటానికి హాయిగా 1957లో వచ్చేసారు. జోగినాథం, అల్లు రామలింగయ్య, ముత్యాల ముగ్గులు, పేదవాణ్ణి, పేకాట్లో జోకరు లాంటి వాడిని, నన్ను ఎలా పడితే అలా ఉపయోగించుకోవచ్చు, నన్ను యాగి పెట్టకండి అంటాడు రావు గోపాల్తో. ఎస్వి రంగారావు గారి మీద కార్టూన్. క్లిష్ట పాత్రల్లో చతురంగారం, దుష్ట పాత్రల్లో క్రూరంగారం, హడలగొట్టే భయంకరంగారం, హాయి గొలిపే టింగు రంగారం, అలరించే విలాసంగారం, రొమాన్సులో చేయిస్తే పూల రంగారం, మనిషి మధుమధురంగారం, మాటల్లో మహచమత్కారంగారం, కథ నిర్బలం అయితే హావభావాలు పాత్ర పరంగా రావు, కళ్ళ కట్టినట్టు కనబడేది ఉత్తి ఎస్వి రంగారం. ఆయన శైలి టీవీ అన్యులకు సులభంగా రావు. ఒక్కసారి డైలాగుల్లో మాత్రం యమ రంగారావు. మళ్ళా క్లిష్ట పాత్రల్లో చతురంగారావు, దుష్ట పాత్రలలో క్రూరంగారావు, హడలగొట్టే భయంకరంగారావు, హాయి గుడిపే టింగు రంగారావు, అలరించే విలాసంగారావు, రొమాన్సులో చేయిస్తే పూల రంగారావు, మనిషి మధుమధురంగారావు,
మాటల్లో మహా చమత్కారంగా రావు, కథ నిర్బలం అయితే హావభావాలు పాత్ర పరంగా రావు, కళ్ళ కట్టినట్టు కనబడేది ఉత్తి ఎస్వి రంగారావు. ఆయన శైలి టీవీ అంజులకు సులభంగా రావు రావు రావు. ఒక్కసారి డైలాగుల్లో మాత్రం యమకంగా రావు, యమకంగా ఉంటాయి, కంగారు. రసాలు ఫలానా వాడు బహుదొడ్డవాడు అంటే ఫలానా వాడు బహుదొడ్డవాడు అంటే కాడు అనేవాడు వెంటనే ఆ మాట అనడం లోకం మీద రివాజ్. అగ్రతాంబూలానికి అర్హుడెవడన్న ప్రశ్న దగ్గర కృష్ణ భగవానుడు అంతటి వాడికి పోటీ వచ్చి తెలుగునాటి ఆధునిక లలిత సంగీత ప్రపంచానికి పితృపాలు రాజు సాలూరు రాజేశ్వరరావు అన్న అభిప్రాయాన్ని మాత్రం చిన్న చితక పెద్ద చిన్న అంతా మనిషి. లలిత సంగీతంలో తెలుగు సినిమా సంగీతంలో కూడా రాజేశ్వరరావు సంగీతానిది ప్రథమ స్థానం. రష్యన్ సారస్వతమంత గూగుల్ కోర్ట్ జేబులోంచి వచ్చిందన్నట్లే మధుర స్వర కల్పనా శిల్పం రాజేశ్వరరావు రచించిన లలిత సంగీత. సరళ స్వరాల నుంచి ఆయన ఏర్పరిచిన ఛందో వ్యాకరణ సంప్రదాయాలు వచ్చిందని చెప్పు. సంగీత రచన ప్రతిభ గౌరవ సంపత్తులు గడించి పెడితే ప్రకృతి పురుషులను మేళవించుకొని వరస్పర సరోవరం పరస్పర లేదా వరస్వర సరోవరం రాజహంసల ధికరించే ఆయన మంగళ గళ నుంచి ప్రవహించిన మధుర సంగీతం శ్రోతల ప్రేమనే సంపాదించి పెట్టి కిందటి తరం యువతలు అనురాగాన్ని భువన మోహన్లా ప్రస్తరించి లతాంత లలితాలైన స్వరాలతో ఉషకాలపు లేత రంగులతో మనోహరమైన రూపకల్పన చేసి చూపిన సంగీత చిత్రకారుడు రాజేశ్వరరావు. తెలుగు నేల మీద తెల్లని వెన్నెల పడినప్పుడు, తుమ్మెద ఝంకారం చేసినప్పుడు, రాధ కోపగించినప్పుడల్లా పొదరింటిలో నుండి పొంచి చూసేవారు చూసినప్పుడు, ప్రియుడి దర్శన భాగ్యం కలగని ప్రేయసి కలగని లేచినప్పుడల్లా హృదయంలో సన్నగా రాజేశ్వరరావు మురళి రవడి వినిపిస్తూనే ఉంటుంది. వాటిలో ఏ పాట గొప్పదన్న ప్రశ్న, సప్తస్వరాలలో ఏది ముఖ్యమన్న ప్రశ్నే ఉంటుంది. ఆయన చేసిన పాటలన్నిటిలో సంగీత శాస్త్రం పేరు పెట్టిన మేళకర్త రాగాలు ఏవైనా వాటన్నిటికీ మాత్ర అనురాగం అంతమే. ఆయన సంగీతం ఆహ్లాద గుణాకర ప్రసాద లక్షణ లక్షిత. సంగీత రచయితగా రాజేశ్వరరావు 18 వాడుగా చేసిన ప్రయోగ, వేసిన కళ, సాధించిన ఫలితాలు ఈనాటికి చాలామంది సంగీత దర్శకులు అందనంత ఎత్తుగా ఉంది. ఈనాడు వాద్య సమ్మేళన విజ్ఞత నిష్ణాతులనిపించుకుంటున్న ఔత్తరాహ సంగీత దర్శకుల ఆధునిక శిల్ప రాజేశ్వరరావు ఆనాడే చంద్రలేఖ సినిమాలో సాధించారు. అన్ని రకాల వాద్యాలపై ప్రభుత్వం గల ఒకరిద్దరు సంగీత దర్శకులు ఆయన. అన్ని రకాల వాద్యాలపైన ప్రభుత్వం కల ఒకరిద్దరు సంగీత దర్శకులలో రాజేశ్వరరావు. ఇవి కాక శ్రోతల హృదయ వీణలపై మనోహరమైన మూర్ఛనలు పోగలగడ ఆయన గడుసుద.
ఆర్కెస్ట్రాలు ఏ వాద్యానికి ఏ స్వరానికి సందర్భానికి ఎతి మైత్రి ఉంది, వేటికి విరోధము, వేటికేవి ప్రాసలు, ఏది యతి ఏది ప్రతి ఏది ఉపశృతి అనే ఆనాడాయన ఇచ్చిన ప్రైవేటు రికార్డులు చెప్పినంత శృతి మధురంగా అధికారికంగా 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 మరేవి చెప్పరు. వ్యాపార సరళి స్వరాలకి విలువ ఉన్న సినిమాలలో కూడా రాజేశ్వరరావు చేసిన పాటలు కొన్ని అనన్య సాధ్యాలనిపిస్తాయి. ఆయన మనసుంచి పనిచేసిన మల్లీశ్వరి వంటి చిత్రాలలో సంగీతం స్వరం చిరకాలం రసిక హృదయాల్లో స్పందిస్తూనే ఉంటుంది. అయితే రాజేశ్వరరావు మనసు నుంచి పనిచేసేదెప్పుడు అని ఆయన విమర్శకులు అంటే జీనియస్ బిరుదుకు ఉదాహరణగా భావించే వారందరికీ ఈ విమర్శ తగ్గుతూనే ఉంటుంది. సబబే ఇది పూర్తిగా హర్షించదగ్గ విషయం. అననుకూల వాతావరణం కూడా అచంచలంగా నిలబడి ఉత్తమ కళా సృష్టి చేయటమే ప్రతిభావంతుల లక్ష్యం. పరిస్థితుల మీద అది తను వాటితో కలిసి కుట్ర చేయటం రాజేశ్వరరావు వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి సర్వజన ప్రేమ పాత్రుడికి భావ్యం కాదు. విక్రమార్కుడి మార్కు సింహాసనంలో సినిమా కథలు వారఫలాల వంటి గ్రహ బలాలను బట్టి మారుతాయి. గొప్పింటి జేబి నాగభూషణ్ ఒరేయ్ బట్టర్ పట్టి ప్రసాద్ సార్, ఆమ్లెట్ క్యాన్సర్ 4 పెసరట్లు వేయి. బట్ సార్ ఏమిటది? పిండి రుబ్బు పెసరు నానాలి నాను. అంతరాముళ్ళు పడవ మీద బాపు కార్ట్యూన్ రమణారెడ్డి. చేసిన ట్రిక్కే మళ్ళీ చేస్తూ గారడీ చెయ్యడం తమాషా కాదు. వేసిన వేషమే మళ్ళీ వేస్తూ కామెడీ చెయ్యటం మజాకా కాదు. రెండోది ఒకటో రకంగా అయినా ఒకటో రకంగా చెయ్యటం, ఒకటోది రెండో రకంగా అయినా మూడో రకంగా చెయ్యటం. ట్రిక్కు కామిక్కు కలిపేసి సినిమా మ్యాజిక్కుల మానిసికే హమేషా చెల్లే తమాషా. కామెడీ గారడీ రెండింటికి ప్యారడీ. మూటిలోను మేటి ఏను శ్రీ రమణ రెడ్డి చేసిన ట్రిక్కే మళ్ళీ చేస్తూ గారడీ చెయ్యటం తమాషా. వేసిన వేషమే మళ్ళీ వేస్తూ కామెడీ చెయ్యటం మజాకా. రెండోది ఒకటో రకంగా అయినా ఒకటో రకంగా చెయ్యటం, ఒకటోది రెండో రకమైన మూడో రకంగా చెయ్యటం. ట్రిక్కు కామిక్కు కలిపే సినిమా మ్యాజిక్కుల మనిషికే హమేషా చెల్లే తమాషా. కామెడీ గారడీ రెండింటికి ప్యారడీ. మూటిలోను మేటి ఏను శ్రీ రమణ రెడ్డి. వెంకటరమణ వారి బాలనాగమ్మ, ఎన్టీ రామారావు, అంజలీదేవి. కాలం నాడు జనం వెదగబడి చూసిన చిత్రాలు మళ్ళీ కొన్నాళ్లకు తీసినప్పుడు ఉత్తరాది ఇందంబట కూడా సెన్సార్ సర్టిఫికెట్ మీద తారీఖు తప్ప విడిచి తేదీ ఉండదని, ప్రొడక్షన్ ఖర్చు తప్ప విడిచి పెరిగేదేదీ ఉండదని ఈ తరహా చిత్రాలు చూసినప్పుడు తరచుగా అనిపిస్తుందన్నమాట. తరచు వినిపిస్తూనే ఉంటుంది. శ్రీ వెంకటరమణ వారి బాలనాగమ్మ చిత్రంలో మొదటి అరగంట ఇంచుమించు ఈ మాటే అనిపిస్తుంది.
పాత బాలనాగమ్మ కంట ఇదేం బాగుందని కూడా అనిపిస్తుంది. వారందరూ ఆ పాత వాటి మీద అభిమానం ఎక్కువగా ఉండేవారు. అలా అనుకుంటున్న వాళ్ళంతా ఆ అరగంట తరువాత తెర మీద మాయలు మరాఠీ కనబడ్డ 5 నిమిషాల కల్లా అభిప్రాయం మార్చుక ఇన్నాళ్లకు ఇంకొకళ్ళు తిరిగి ఈ కథ తీసిన ఈ కృషిని సమర్థించి హర్షించతగ్గ విధంగా మిగతా చిత్రాన్ని దర్శకుడు వేదాంతం రాఘవయ్య, రచయిత సముద్రాల, జూనియర్ నటుడు రంగారావు తీర్చిదిద్దారు. జమినీ వారి బాలనాగమ్మ ఇందులో మాయల మరాఠా డాక్టర్ గోవిందరావు సుబ్బ ఆనాడు ప్రేక్షకుడి గుండె జల్లుమనిపింపచేయడం జరిగింది. ఈరోజు అందుకు భిన్నమైనటువంటి రీతిలో సరికొత్త శిల్పంగా మరచిన కొత్త మరాఠీ 10 నిమిషాలలో మనసు ఆహ్లాదం కలిగి గౌరవ అభిమానాలు చోరగొడు. ఈ మరాఠీ విద్వాంసుడు, సంగీత ప్రియుడు, రసికుడు, బహుశరం లోకల్లో అందాలన్నిటిని కనిటి అనుభవించి ఆనందించటం అతడి మానవుడిలోని సౌందర్యాభిరుచికి, మోహానికి అతడు సిద్ధులు గడించిన ఇంచుమించు చిరంజీవైన శతాబ్దాల మీదుగా పెద్ద పెద్ద అంగలేసుకుంటూ జరామృత్యువుకు అతీతుడై నిత్య యౌవనుడై ప్రవహిస్తున్న అజేయుడైన ఆ సిద్ధుడి అపయయం కలిగించింది పతివ్రతల జోలికి పోవాలన్న బుద్ధి. అంత యోగ్యుడికి మద్యం వల్ల దేహానికి, మోహం వల్ల బుద్ధికి మైకంక అతడు పతనం చెందటం అనేది హృద్యంగా కట్టుదిట్టంగా చిత్రించడం వల్ల ఈ చిత్రానికి ఒక విశిష్టత, కొత్తదనం వచ్చి పాపానికి పడిగట్టిన మరాఠా మీద మనకు కోపం కను జాలి, సానుభూతి కడు. మరాఠా చనిపోవడం కూడా హుందాగా, దర్జాగా ఒప్పి ఈ విధంగా ఇంత నిండుగా ఎత్తుగా నిర్మించిన పాత్ర పక్కన నటుడు రంగారావు అంత దర్జాగా నిలబడి దాని సమర్థుడి సౌరభ్యంతో, చాతుర్యంతో నడిపారు. రచయిత సముద్రాల జూనియర్ అందుకు తగ్గ స్థాయి చక్కని సంభాషణలు సమకూర్చగా చాలా కాలాన్ని తొలిసారిగా ఒక జానపద చిత్రంలో అందం సమకూరినటువంటి ఒక పాత్ర దర్శనమిచ్చి మిగతా బాలనాగమ్మ కథా కమామేషు పాతివ్రత్య మహాత్మ్యం, సవతి తల్లి పిల్లల్ని బాధించడం, సిఎస్ఆర్ రాజుగా నటించడం, కుటుంబరావు చాకలి తిప్పడుగా పూర్వం తిప్పడి వేషం వేసిన లంక సత్యం ఆనాటి ముచ్చటలు నెమరేసుకుంటూ రాజుగా అభినయించడం ఉన్నది. తలారి రాముడిగా రేలంకి హుషారుగా నటించారు. మాటలతోటి మనుషులతోటి కూడా ఆయన హాయిగా ఆడుకొని మనని ఆనందపరిచారు. మిత్రాన్ని ఎన్టీ రామారావు రాజు సులోచన ప్రభృతలలో అలంకరించారు. రామారావుకు అంతకు మించిన అవకాశం ఇందులో లేదు. సంగుగా నటించిన రాజసులోచన ఏ కాశ్మీరునో అనుకుంటే ఆమె తెలుగు మనం బాధించవచ్చు. సరికదా అలరిస్తూ బాలనాగమ్మ, అంజనీదేవి పాత కథాచిత్ర ప్రకారంగానే యథాప్రకారం ఆమె యథోచితంగా, అలాగే సెట్లు చాలా పెద్దవి, అందమైంది. కానీ మరాఠీ గుహలో భయంకరమైంది కూడా చాలు. మరాఠా విలాస మందిరం రమణీయంగా, ఛాయాగ్రహణం, మాయా ఛాయాగ్రహణం కూడా అందరికీ తెలిసిన కథ కాబట్టి కథన శిల్పం మరికొంత కట్టుదిట్టంగా ఉంటే బాగుండును అనిపించి క్రూరంగారావుని మించిన రాణించిన శృంగారంగారావు తరువాత అంతకన్నా బాగున్న మరో అంశం సంగీతం. మొదటి పాత బాల సరస్వతిలోనే పాత బాల సరస్వతిలోని రాజేశ్వరరావు చేసింది వినిపించారు. మిగతావి కొత్త, దాదాపు అన్నీ కొత్తగాను. హిందుస్థానీ బాణిలో రాజసులోచన చక్కని నృత్యాన్ని ఆలంబనంగా సుశీల పాడిన అందము ఆనందం అనే పాట మనోహరం. ఈ పాట చిత్రణ కూడా
అంత అందంగా నేత్ర పర్వంగా. మరి 2 జోలపాటలు కూడా హాయిగా. సంగీత దర్శకుడు టీవీ రాజు కొత్త బాణీలను చక్కని వాద్య సమ్మేళనం వినిపించినందుకు అభినందనీయుడు. మొత్తం మీద ఆరంభంలో మధ్యన 1-2 చోట్ల ఓ మోస్తరుగా నేలబారుగా ఉన్న, చాలా వరకు కొత్తగా వినోదంగా ఉన్న ఈ చిత్రం సకుటుంబంగా చూడతగింది. 1959 సముద్రాల జూనియర్ ఎలా ఉంటాడో చూద్దాం. మూల కారణం యాష్ ఫిల్మ్స్ వారి ట్రాష్ పిక్చర్ బ్రహ్మాండమైన బాక్సాఫీస్ హిట్ కాబోయి మానేసి ఆర్థికంగా కళాఖండం అయి మూడో నాటికల్లా డబ్బాలు ఝామ్మని శరవేగంగా తిరిగి వచ్చేశారు. 4వ రోజు ఉదయం సంతాప సభను పరీక్ష ఆరంభమే. పెట్టుబడిదారు, దర్శకుడు మొదలైన వారు కూర్చున్నారు చర్చ. వీరంతా తర్వాత చిత్రంలో పనిచేయదలుచుకున్నారు కాబట్టి మీటింగ్కి టంగున హాజరయ్యారు. మ్యూజిక్ అంత బాగా ఆడినట్టు లేదు, చాలదనిపించి మండి ఇంకో 2 పాటలుంటే బాగుండేదన్నాడు రచయిత. పాటలు బాగా లేవన్న ఫిర్యాదుకు షోకైన పార్షద్ నిర్మాత దర్శకుడి వైపు చూశారు. పంపు కొడుతున్నారన్నమాట. అదేమిటండి చాలకపోవటం ఇది? ట్యూన్స్ అన్నీ హిందీలో హిట్ అయినవి, మ్యూజిక్ ఎక్సలెంట్గా పుష్కలంగా, అసలది మ్యూజికల్ పిక్చర్ అని అందరూ అంటే అన్నాడు దర్శ. ఎవరన్నారన్నాడు. ఎవరేమిటి అందరూ? మన రాజారాం ఇంకానేమో అసలది కాక తెలుగు డైలాగులో ఇంకొంచెం పసముంటే బాగా పట్టేయడము. డైలాగ్ వినేసరికి భూత పదాలుగా తగులుకోవాలి జనాన్ని అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ గంభీరంగా. రచయిత వీపు తిప్పి నిర్మాత దర్శకుడి వైపు అదే మాటండి, అసలు ఈ పిక్చర్లో ఉన్నన్ని ఘాటు మాటలు గత 10 ఏళ్లలో లేవు. అంతా అంటేనే సెన్సార్ వాళ్ళు వాటి మూలాన్ని పిక్చర్ అంతా కట్ చేస్తారేమని భయపడ్డాం కూడా కదా అన్న దర్శకుడు కంగ. ఎవరన్నారు? ఎవరేమిటి అంత మాట వరుసకి మన రాజా ఫోటోగ్రఫీ మొహమాట పడింది సార్. వారిక్కడున్నా ఈ మాటే అంట. నా సెట్ని సరిగా వాడలేదు. వ్యాంపికి మంచి సెక్స్ బర్త్లు వేశారు. అదంతా వేస్తే అన్నాడు ఆర్ట్ డైరెక్టర్ వినయంగా. తర్వాత దర్శకుడి వైపు చూశారు. వాట్ డూ యూ మెయిన్? ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది, కలర్ తక్కువ తప్పితే ఎన్ఎస్ వర్క్ని మించిపోయిందని అంతా అంటే కళ్ళు తిరిగిపోతున్నాయన్నారు అన్నాడు దర్శ. ఎవరన్నారు అన్నాడు. ఎవరేమిటి అందరుడు రాజారాం ఇంకా అని. అవన్నీ నాకు తెలియదు కానీ బాబా, కథ సరిగా లేదు, చెత్త కథ కొద్ది కూడా అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్. ఈసారి దర్శకుడు ధీమాగా, కొంచెం గర్వంగా కుర్చీలో వెనక్కి వాడు సిగరెట్ దమ్ము ఘాటుగా లాగి వదిలి నిర్మాత వైపు కథ అడ్డం తిరిగి తన మీదకే వరగడంతో నిర్మాత కంగారు పడ్డ. బాగుంది, కథకి లోటు, కథ ఎక్సలెంట్ సార్, ఇత్తాడిది 10 ఏళ్ళ కిందట వచ్చిందని అంతే, మళ్ళీ రాలేదని అందరూ అంటారు. ఇది ఫస్ట్ క్లాస్ కథని, దీంతో పిక్చర్ హిట్ అవుతుందని ప్రతివాడు అంటమే. ఎవరన్నా కొట్టేయగలరు, జాగ్రత్త అని వార్నింగులు కూడా ఇచ్చి కదా విన్నవాళ్ళంతా అన్నాడు ఆయాసపడి. అలానెవరన్నారన్నాడు దర్శకుడు మాటలు కసిగా సార్. ఎవరేమిటి మన రాజారాం ఇంకానే. హఠాత్తుగా వాద్యం మధ్యలో ఆగిపోయాడు నిర్మాత. ఒక్కసారి చుట్టూగా చూశాడు. ఎవరి రాజారాం అని గావుపెట్టి ఎవరు మాట్లాడరు. ఎవడంట అన్ని ఎక్సలెంట్ అంటూ పక్క తాళమి అంతా చండాలం చేయి, పిక్చర్ ఫ్లాప్ చేయి, డబ్బు నష్టం అయిపించి మళ్ళీ దెబ్బ దయించిన ఈ రాజారాం గడబడో అంట మన కంపెనీలో ఏం చేస్తున్నాడు
అన్నాడు నిర్మాత ఆవేశ్. రాజారాం గారు సిలుగు చొక్కాలు తొడుక్కు సిగరెట్టు కాలుస్తూ ఆయన మీకు పక్క తాళం వేస్తూ అందుకు డబ్బు చెక్కేస్తూ తన వాళ్ళకి ఛాన్సులు ఇప్పిస్తూ ఉంటారు. పక్క తాళం ఆర్కెస్ట్రాకి చీఫ్ అన్నాడు రచయిత హేళనగా. అంతావసభ ముగిసేసరికి ఈ చిత్రం ఇంకా ధ్వంసం కావటాన్ని దర్శక రచయితలు, సంగీత ఛాయాగ్రహణ కళా దర్శకులు, కెమెరా ఎక్స్ట్రా, క్లాపర్ బోయ్లు అందరూ వీరిలో ఏ ఒక్కరు బాధ్యులు కారని ప్రొడ్యూసరు, డైరెక్టర్ చుట్టూ గోడలు నిర్మించారు. ఎస్ మన్ రాజారామే అని ఈ పతనానికి మూలకారకుడని నిర్మించారు. రేపు మిగతా విషయాలు.